డయాబెటీస్ ఈ వ్యాధికి మరో పేరు సైలెంట్ కిల్లర్. తెలియకుండానే నెమ్మదిగా శరీరాన్ని కుంగిసేస్తుంది. ఇక్కడ అక్కడ అని కాదు, ప్రపంచం అంతా ఇదే సమస్య. కానీ భారత్లోని బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. చెప్పాలంటే మన దేశం డయాబెటీస్ క్యాపిటల్గా మారిపోయింది. ఊబకాయం, డయాబెటీస్ రెండింటికి సంబంధం ఉందన్నది అందరికీ ఉన్న అభిప్రాయం. కానీ సాధారణ బరువు ఉన్నవారికి వస్తోంది మధుమేహం. ఇందుకు ప్రధాన కారణం హార్మోన్లలో మార్పులే అంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాకేష్ కలపాల. డయాబెటీస్ ఎందుకు వస్తుందో వివరించారు. అదే సమయంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న గ్యాస్ట్రో రిఫ్లక్స్ డిసీజ్ గురించి కూడా కీలక విషయాలు పంచుకున్నారు. వీటితో పాటు డయాబెటీస్కు సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను ప్రత్యేక ముఖాముఖిలో ప్రస్తావించారు డాక్టర్ రాకేష్ కలపాల. ఇప్పుడు 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు, పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిని కదిపించినా ఎక్కువగా వినిపించే వ్యాధి, ఒక ఇబ్బంది, లైఫ్ స్టైల్ డిసీజ్ డయాబెటీస్. అందులోనూ టైప్ 2 డయాబెటీస్ చాలా కామన్గా వినిపిస్తుంది. అసలు ఈ టైప్ 2 డయాబెటీస్కి మనం తీసుకునే ఆహారం, మన గట్ హెల్త్, మన గట్ మైక్రోబియం ఏదైతే వింటున్నామో వాటికి ఎలాంటి కనెక్షన్ ఉంది, అవి ఎలా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి, ఆ విషయాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ రాకేష్ కలపాల గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో డయాబెటీస్ ఈ పేరు చాలా మందిని భయపెడుతుంది. అండ్ మనం అంటే హైదరాబాద్ కూడా పర్టికులర్గా చూస్తే క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ తెలంగాణ. సో ఎందుకని డయాబెటీస్ కేసులు ఇంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ గట్ హెల్త్కి డయాబెటీస్కి ఉన్నటువంటి ఇంటర్లింక్ ఏంటి? సో డయాబెటీస్ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ కాదమ్మా, ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. దానికి అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1 అనేది జెనెటిక్గా వస్తుంది, మనం ఏం చేయలేం. టైప్ 2 డయాబెటీస్ అనేది కూడా జెనెటిక్గా వస్తుంది. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల, ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్, రెడీమేడ్ ఫుడ్, వీటి వల్ల అది వన్ ఆఫ్ ద ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్. అండ్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ అన్హెల్దీ లైఫ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్, ఇవన్నీ రూట్ కాజేటివ్ ఫ్యాక్టర్స్. బట్ గట్ వరకు వచ్చేటప్పటికి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అనే దానికి డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంది షుగర్ మీద. ఎందువల్లంటే ఇప్పుడు షుగర్ రావటానికి కారణం కొన్ని హార్మోన్స్ ఉంటాయి, GIP, GLP-1 అని. అవి మన చిన్న పేగు మొదటి భాగాన్ని డియోడినం అంటాం, రెండో భాగాన్ని జెజునం అంటాం, మూడో భాగాన్ని ఐలియం అంటాం. ఆ డియోడినం అనే చిన్న పేగు మొదటి భాగంలోనే ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి, ఈ హార్మోన్స్ అన్నీ. సో ఈ హార్మోన్స్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ తప్పటం వల్ల షుగర్ వస్తుంది. అండ్ ఆ డియోడనం అనే స్మాల్ ఇంటెస్టైన్లో లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్లోంచి ఈ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే మీకు ఈ గట్లో లీకీ గట్ సిండ్రోమ్ అని లూజ్గా వాటర్తూ ఉంటారు, సో ఎప్పుడైతే మీకు గట్లో టాక్సిన్స్ అవి ఎక్కువ ఉంటాయో వాటి వల్ల ఆ హార్మోన్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. ఆ హార్మోన్ ప్రొడక్షన్ దెబ్బతింటం వల్ల డయాబెటీస్ వస్తుంది. సో డైరెక్ట్గా ఈ లీకీ గట్ అంటే ఆ నేమ్ ఇట్ సెల్ఫ్, అంటే ఆ గట్ పేగులోంచి ఏదో కొన్ని పదార్థాలు బయటికి లీక్ అయ్యి రక్తస్రావంలోకి వెళ్తున్నాయి, బ్లడ్ స్ట్రీమ్లోకి. ఆ లీకీ గట్ ఉన్నప్పుడు ఈ టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అక్కడ. అవి బయటికి వెళ్ళి బ్లడ్లోకి వెళ్ళడం వల్ల ఆ బ్లడ్లో చేంజెస్ వచ్చి దాని నుంచి ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అంటాం, అంటే కొన్ని ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ లాంటి ప్రొడ్యూస్ చేసే కొన్ని టాక్సిక్ పదార్థాలు, అవి ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల షుగర్ వస్తుంది. సో మనం వెయిట్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ చాలా ఎక్కువగా కామన్గా ఇంటర్లింక్డ్గా ఉంటాయి. డయాబెటీస్ విషయానికి వచ్చేసరికి ఇండియాలో చూస్తే పర్టికులర్గా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి, అండ్ బరువు, డయాబెటీస్ ఈ రెండు కూడా ఎంత ఇంటర్లింక్డ్ ఉంది? సో ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అమ్మా ఇండియన్ పాపులేషన్కి. మన ఇండియాలో సన్నగా ఉన్నవాళ్ళు, నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్ వస్తుంది, లీన్ డయాబెటిక్ అంటారు వాళ్ళని. అది కారణం ఏంటంటే ఒకటి అఫ్కోర్స్ జెనెటిక్, దాని మీద చాలా స్టడీస్ ఉన్నాయి. రెండోది విసరల్ ఫ్యాట్ అంటాం. విసరా అంటే ఆర్గన్ అని, అంటే అవయవం. విసరల్ ఫ్యాట్ అంటే అవయవాల మధ్యలో ఉండే ఫ్యాట్ అక్యుములేషన్. అది లివర్లో ఉండొచ్చు, ప్యాంక్రియాస్లో ఉండొచ్చు, లేదా ఇంటెస్టైన్స్ మధ్యలో ఉండొచ్చు. రెండు ఇంటెస్టైన్ మధ్యలో ఫ్యాట్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా అంటే నాన్ వెజిటేరియన్స్ ఎప్పుడన్నా వీళ్ళది చేస్తారు కదా, మన కోడిని, మేకల్ని కోసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. రెండు ఇంటెస్టైన్స్ మధ్యలో ఒక ఎల్లో పొర ఉంటుంది,
దాన్నే విసరల్ ఫ్యాట్ అంటాం. అది మనలో కూడా ఉంటుంది ఆర్గాన్స్ మధ్యలో. సో ఆ విసరల్ ఫ్యాట్ అనేది మనలో ఎక్కువ. అందుకనే మీరు చాలామంది చూస్తే ఈ పొట్ట వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది ఈజీలీ డూవబుల్, ఈజీలీ మెజరబుల్. బట్ ఇన్ఫ్యాక్ట్ మేమే యాజ్ డాక్టర్ నేను చెప్తున్నా, మా క్లినిక్లో ఇంత బిజీ క్లినిక్లో వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది ఒక టేబుల్ చూసి చుట్టూ కొలత చేయటం, అది మర్చిపోతాం చేయటం, చాలామంది చేయరు. సో వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, సింపుల్ పూర్ మ్యాన్స్ పారామీటర్. ఆల్ యూ నీడ్ ఈజ్ ఎ మెజరింగ్ టేప్. లెస్ దాన్ 80 in females and less than 90 in males is the target. Anything more than that is visceral fat, అంటే వన్ ఇండైరెక్ట్ మార్కర్. సో అది మనకి ఎక్కువ ఉంటుంది ఈ నడుము చుట్టుకొలత. అది ఎక్కువ ఉంది అంటే విసరల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టు. ఆ విసరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటంటే విసరల్ ఫ్యాట్ నుంచి కొన్ని ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ సైటోకైన్స్ టాక్సిన్స్గా మారి దానివల్ల మీకు ఇవన్నీ వస్తాయి, డయాబెటీస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఆల్ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది. మీరు అన్నట్టు మన దగ్గర ఈ స్టమక్ పార్ట్లో ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవుతున్నట్టు మనం చూస్తే కూడా తెలుస్తుంది, చాలా మందికి పొట్ట ఉంటుంది. సో దానికి ప్రత్యేకించి కారణం ఏమైనా ఉందా? అంటే పొట్టపాటులోనే ఎక్కువగా కొవ్వు పెరగడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి? అది మన మార్ఫాలజీ అమ్మ, మన ఇండియన్స్, మన రేస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ రేస్ మార్ఫాలజీ ఒకటి జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ అండ్ మన బాడీ కాంటూర్ ఆ విధంగా ఉంది. అదే మీకు ఫారినర్స్, వెస్టర్నర్స్ని చూస్తే వైట్ పీపుల్ వాళ్ళు పైనుంచి కింద వరకు అది అలాగే ఉంటారు సరి సమానంగా. అన్ని చోట్ల వాళ్ళకి ఆ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే విత్ ఇన్ ద స్కిన్, అండర్నీత్ ద స్కిన్. మనకి ఆ విసరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అది మన రేస్ నేచర్. సో దానివల్ల అండ్ చూడటానికి మనం సన్నగానే ఉంటాం, వాళ్ళేమో భారీగా ఉంటారు, బట్ మనకి మోర్ డేంజర్ విత్ ఇన్ ద బాడీ ఉంటుంది వాళ్ళకంటే. సో అంటే ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది సార్ డయాబెటీస్ని? ఇది డైరెక్ట్గా నేను చెప్పినట్టుగా మీకు ఆ విసరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల సైటోకైన్స్, ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండటం వల్ల డైరెక్ట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద డయాబెటీస్ పార్ట్. సో అది ఒక క్యాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్. ఒబేసిటీ, జీఆర్డీ, డయాబెటీస్ ఈ మూడింటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎప్పుడు జీఆర్డీ అనేది కొంచెం ఎక్కువ జాగ్రత్త పడాలి, ఇప్పుడు డాక్టర్ని సంప్రదించాలని ఎప్పుడు అనుకోవాలి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనుకో? సో ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అమ్మా. ఇదంతా ఒక విషయస్ సర్కిల్, డయాబెటీస్, ఒబిసిటీ, జీఆర్డీ. సో జీఆర్డీ అంటే ప్యూర్ కామన్ లాంగ్వేజ్లో మన అన్నవాహికి పొట్టకి మధ్యలో చిన్న వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ లూజ్ ఉండటం వల్ల మనం తిన్న కంటెంట్ స్టమక్లో ఉన్నవి పైకి ఎగదనటం కానీ, లేదా స్టమక్లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, అది ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అయ్యి అది పైకి రిఫ్లెక్స్ అవటం, దీన్ని జీఆర్డీ అంటాం. దీనికి కారణం నేను చెప్పినట్టుగా వాల్వ్ లూజ్ ఈవెన్ సన్నగా ఉన్న వాళ్ళు, నార్మల్ బిల్ట్ వాళ్ళలో కూడా ఉంటుంది. బట్ ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రెషర్ ఎక్కువ, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఇది ఎక్కువ ఉండటం వల్ల ఆ స్పింక్టర్ ఇంకా ఎక్కువ లూజ్ అవుతుంది, అండ్ దానివల్ల ఈ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ విత్ ఒబిసిటీ ఆర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. జనరల్గా న్యూరోపతి అనగానే కాళ్ళల్లో జిమ్ రావటం, మంటలు ఉండటం, కాళ్ళు స్పర్శపోవటం, అది న్యూరోపతి అంటే. బట్ న్యూరాన్స్ అనేవి బాడీలో ప్రతి ఏరియాలో ఉంటాయి, ప్రతి అవయవంలో ఉంటాయి. సో పేగుల్లో, స్టమక్లో కూడా న్యూరాన్స్ ఉంటాయి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో డయాబెటిక్ న్యూరోపతి అనేది స్టమక్ మీద ఎఫెక్ట్ అవటం వల్ల గ్యాస్ట్రోపారసిస్ అంటాం మెడికల్ లాంగ్వేజ్లో. అంటే స్టమక్ మూమెంట్, స్టమక్ చర్నింగ్ ఆఫ్ ఫుడ్ వెన్ యూ ఈట్, అది తగ్గిపోతుంది. సో సపోజ్ ఒక 60 to 90 minutesలో స్టమక్లో ఫుడ్ డైజెస్ట్ అయ్యి కిందకి పేగుల్లో వెళ్ళాల్సింది ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఒక 3-4 hours అక్కడే ఉంటుంది ఫుడ్, కిందకి పోకుండా, ఎందుకంటే న్యూరాన్స్ దెబ్బతింటం వల్ల. సో వాళ్ళల్లో ఈ స్టమక్లో ఉండటం వల్ల అక్కడి నుంచి పైకి రిఫ్లెక్స్ ఎక్కువ అవుతుంది. సో ఆ తిన్నా తాగినా సరే అట్లాగే ఉండిపోయి వెంటనే ఇట్లా వెలకిలా పడుకుంటే ఇంకా ఎక్కువ రిఫ్లెక్స్ వస్తుంది, అదర్వైజ్ కూడా రిఫ్లెక్స్ పెరుగుతుంది. సో ఇది ఒక సర్కిల్. ఎప్పుడు దీని సిమ్టమ్స్ని మనం గుర్తించవచ్చు, ఎలా గుర్తించవచ్చు, ఎప్పుడు దీనికి సంబంధించి వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది? మోస్ట్లీ కామన్ సిమ్టమ్స్ జీఆర్డీ అనటానికి ఏంటంటే, ఒకటి హార్ట్ బర్న్, గుండెలో మంట, లేదంటే ఛాతిలో మంట. 2 రావాల్సిన దానికంటే ఎక్కువ తేన్పులు రావటం కానీ, పొట్ట ఉబ్బరంగా ఉండటం కానీ ఇది. 3వది కొంత క్రానిక్గా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం తిన్నప్పుడు కొంచెం మింగుడు కష్టం అవ్వటం, లేదంటే మింగినప్పుడు బాగా ఎక్కువ ఈ ఛాతి మంట, ఇవన్నీ మెయిన్ అలార్మింగ్ సిమ్టమ్స్. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా దగ్గరికి వచ్చే లోపల ఆల్రెడీ ఒక కోర్స్ ఆఫ్ యాంటాసిడ్స్ వేసేసుకుంటారు వీళ్ళు, ఈ ప్యాంటోప్రజాల్, రాబిప్రజాల్ అవన్నీ.
సో అది యాక్చువల్గా ఒక రకంగా మంచి పద్ధతి, ఎందుకంటే ఆ ఒక కోర్స్ ఆఫ్ యాంటాసిడ్ వేసుకున్న తర్వాత తగ్గి మళ్ళా వచ్చినా తగ్గకున్నా సరే అప్పుడు దెన్ యూ నీడ్ టు గో టు ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫర్ ఎండోస్కోపీ. ఎందుకంటే ఒకటి లోపల అల్సర్ ఏమైనా ఉందా, అల్సర్ కాకుండా ఇలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కూడా రావచ్చు, అన్నవాహికి కానీ పొట్టలో కానీ, అదేమన్నా ఉందా, అవన్నీ చూడాలి అంటే ఇమీడియట్గా ఎండోస్కోపీ చేయించుకోవాలి. సమస్య ఉంది సరే, మరి పరిష్కారం ఏంటి? ఏం చేస్తే డయాబెటీస్ అదుపులోకి వస్తుంది? ఈ అంశాలను ప్రస్తావించారు డాక్టర్ రాకేష్ కలపాల. అంతేకాదు మధుమేహాన్ని కట్టడికి ఏఐజీ హాస్పిటల్లో రీసెర్చ్ జరుగుతోందని వివరించారు. వచ్చే 6 నెలలు లేదా ఏడాదిలో దీనిపై ఓ స్పష్టత వస్తుందని వెల్లడించారు. అంతేకాదు ఎండోస్కోపీ తరహాలో ఈ చికిత్స ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా ఇదో గేమ్ చేంజర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు డాక్టర్ రాకేష్. అదే సమయంలో ఆహారపు అలవాట్లు, వ్యాయామాలపైన కొన్ని కీలక సూచనలు చేశారు. ఈ అంశాలన్నీ ఆయన మాటల్లోనే ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. సరే, అయితే డయాబెటీస్ అంటే ఇంతకాలం మనం మందుల గురించే మాట్లాడుకున్నాం. క్యూర్ గురించి చాలా తక్కువ దాని మీద డిస్కషన్ జరగడం. క్యూర్కి సంబంధించి ఏఐజీ హాస్పిటల్లో కొంత రీసెర్చ్ జరుగుతున్నట్టు తెలిసింది. మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఎలాంటి రీసెర్చ్ జరుగుతుంది అసలు? phase 3, phase 4 క్లినికల్ ట్రయల్స్కి వచ్చేసాం. హ్యూమన్ ట్రయల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో నెక్స్ట్ 6 months to 1 yearలో మాకు ఒక సాలిడ్ డేటా వస్తుంది. సో ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్ రావటం, ఒక 15-20 minutesలో చేయించుకోవటం, ఎండోస్కోపీ లాగా చేయించుకుని ఒక 1-2 hours ఉండి వెళ్ళిపోవటం. సో ఇది ఒక నెక్స్ట్ 6 months to 1 yearలో మాకు ఒక సాలిడ్ డేటా వచ్చిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్. ఎందుకంటే 1, ఇట్ కెన్ బి డన్ ఆన్ ఓపీడీ బేసిస్. సెకండ్, ఇట్ ఈస్ రీప్రొడ్యూసిబుల్. అంటే దీని ఎఫెక్ట్ యాజ్ ఆఫ్ నౌ ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టడీస్లో చూస్తే ఒక 1.5 to 2 years వరకు HbA1c కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఉంటుందా లేదనేది మనకు డేటా రావాలి. ఒకవేళ ఫర్దర్గా కంట్రోల్ లేకున్నా సరే దీన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయొచ్చు. ఆఫ్టర్ 2 years మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ చేయటం, డే కేర్ ప్రొసీజర్. సో అది దెర్ ఈస్ లాట్ ఆఫ్ అండ్ ఇది నేను చెప్పినట్టుగా షుగర్ కంట్రోలే కాకుండా గట్ మైక్రోబయోమ్ కూడా మొత్తం మారుస్తుంది. దానివల్ల పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది ఓవరాల్ బాడీ మీద. ఈ ట్రీట్మెంట్ ఎవరికి యూజ్ అవుతుందంటే టైప్ 2 డయాబెటీస్కేనా ఓన్లీ, లేదా టైప్ 1 కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది? అండ్ మోరోవర్ కొందరికి ఇప్పటికే చాలా అంటే ఒక 10-15 ఏళ్ల క్రితమే డయాబెటీస్ వచ్చి ఉండొచ్చు. ఈ ట్రీట్మెంట్ ఒక 1 yearలో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1 year అనుకున్నా 15 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు కూడా ఇది చేయించుకోవచ్చా? ఎవరు దీనికి అర్హులు అవుతారు? దీన్ని ఎలా ఉపయోగపడుతుంది? సో చాలా మంచి క్వశ్చన్ అమ్మా. సో దీన్ని నేను సంజీవని అని చెప్పట్లేదు, దీనికి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చెప్తాను, ప్రోస్ అండ్ కాన్స్. ఒకటి, టైప్ 1 డయాబెటీస్లో ఇది యూజ్ కాదు. రెండోది, ఇన్సులిన్ డిపెండెంట్ టైప్ 2 డయాబెటీస్లో వాళ్ళలో కూడా ఇది యూజ్ కాదు, అంటే యాజ్ ఆఫ్ నౌ డేటా వైజ్. మూడోది, మెయిన్ బాగా యూజ్ అయ్యేది కంట్రోల్ డయాబెటీస్. 7 ఫర్ ఎగ్జాంపుల్ HbA1c తీసుకుందాం. 7 to 10 మధ్యలో ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు వరకు రిజల్ట్స్ ఆర్ గుడ్. అబౌవ్ 10 HbA1c అంటే 9.5, 10 ఉంటే ఆ రిజల్ట్స్ ఇప్పుడు వరకు అంత ఎస్టాబ్లిష్డ్గా లేవు, బట్ ఫ్యూచర్లో వస్తాయనేది నేను చెప్పలేను. బట్ ఈ మధ్య రేంజ్లో ఉన్నవాళ్ళు, అండ్ ఇన్ఫ్యాక్ట్ అలా అని చెప్పి ఇట్స్ వెరీ పాజిటివ్ న్యూస్, బికాస్ మ్యాక్సిమం ఈ రేంజ్లోనే ఉంటారు. అవును, కంట్రోల్ చేసి ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. సో అండ్ ఇన్సులిన్ డిపెండెన్సీ లేని వాళ్ళు కూడా మేజర్ చంక్ ఆఫ్ పాపులేషన్. సో వీళ్ళల్లో డెఫినెట్గా ఎవిడెన్స్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ గుడ్, వెరీ పాజిటివ్. ఒకవేళ ఒక కామన్ మ్యాన్ ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు వాళ్ళ లైఫ్ని పాతకాలంలో ఫుడ్తో రీప్లేస్ చేయాలనుకున్న, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫుడ్ కాకుండా, అలాంటి వాళ్ళకి మీరు మన బామ్మలు తాతలు వాడినటువంటి ఏ ఫుడ్ వల్ల మన గట్ బెటర్ అవుతుందని సజెస్ట్ చేస్తారు? ఏమైనా అంటే, ఎందుకంటే ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అంటే బహుశా మన పల్లెల్లోనో లేదంటే నార్మల్గా చదువుకున్న వాళ్ళకి అంత తెలియకపోవచ్చు ఎందులో దొరుకుతుందని. ఒక లేమ్యాన్కి చెప్పాలంటే ఏం చెప్తారు ఉదాహరణలు? రైట్. సో ఇప్పుడు మిల్లెట్స్ అనేది పెద్ద బజ్ వర్డ్, అందరూ మిల్లెట్స్ అంటున్నారు. అంటే ఒకప్పుడు ఇట్ యూజ్ టు బి ఎ పూర్ మ్యాన్స్ ఫుడ్, మీరు దంచుకుని తినేవాళ్ళు. కొన్ని ఇప్పుడు సర్కారు జిల్లాల్లో అక్కడ చూస్తే ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఇవి తిన్నారు అంటే వాళ్ళు ఏమి లేదు పాప అనే ఒక ఇదిలో ఉండేది. ఇప్పుడు అది రిచ్ మ్యాన్స్ ఫుడ్ అయిపోయింది. ఎందుకంటే వీట్ అండ్ రైస్ ఇన్ ఎనీ ఫామ్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్. అంటే బ్యాడ్ అంటే ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, అది ఎక్కువ ఉంటుంది వాటిలో.
సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఒబిసిటీ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలి, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి అంటే మిల్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్. లేదా రైస్ కానీ వీట్ కానీ తిన్నా తక్కువ మోతాదులో తినాలి. ఆర్ ఇప్పుడు మళ్ళీ రైస్లో కూడా ఇప్పుడు ఈ వైట్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, దెన్ బ్రౌన్ రైస్ అన్నీ వస్తున్నాయి. సో వైట్ రైస్ ఆబ్వియస్లీ పాలిష్డ్ రైస్ కాబట్టి దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. రైసే కావాలి అంటే ప్రాబ్లీ ఆప్షన్స్ ఆఫ్ బ్రౌన్ రైస్, బ్లాక్, రెడ్ అనేది తీసుకోవచ్చు, బట్ అది కూడా తక్కువ మోతాదులో. వీట్ అంటారా, చపాతీ ఈటింగ్ పీపుల్కి వాళ్ళు చపాతీ తింటారు. సో వాళ్ళకి నేను చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఒకవేళ అదే తినాలి అంటే జవార్ రోటీ, రాగి రోటీ, బాజ్రా రోటీ వచ్చాయి. అండ్ మిల్లెట్స్ ఈ రూపంలో కూడా వచ్చాయి. దట్ ఈజ్ మిల్లెట్స్ అంటే గ్రెయిన్స్ పార్ట్లో. సెకండ్ ఇంపార్టెంట్ వెజిటబుల్స్. హై ఫైబర్ వెజిటబుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైబర్ ఎక్కువ కంటెంట్ తీసుకుంటే దట్ గివ్స్ ఎ వెరీ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్. అండ్ థర్డ్ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఫోర్త్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అండ్ మీరు ఇందాక అడిగినట్టుగా ప్రోబయోటిక్స్ దేంట్లో ఉంటాయంటే హోమ్ మేడ్ కర్డ్ ఈజ్ ద బెస్ట్ ప్రోబయోటిక్. అంటే ఇప్పుడు అన్ని మనం మిల్క్ ప్యాకెట్లు వేయించుకుంటాం కదా సార్, అది కూడా యూజ్ అవుతుందా? అంటే దాంట్లో మళ్ళీ ఏం డిస్కషన్స్ ఉంటే టోన్ మిల్కా, డబుల్ టోన్డా, లేదంటే క్రీమ్ మిల్క్ అనేది. సో ఇక అది ఇప్పుడు మనకున్న అర్బన్ లైఫ్ స్టైల్లో వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఈ ప్యాకెట్ మిల్క్ అది. సో అది దాంట్లో అగైన్ బై అండ్ లార్జ్ టోన్డ్ మిల్క్ ఈజ్ గుడ్, ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ ఉండదు కాబట్టి. సో అండ్ అఫ్కోర్స్ పిల్లలకి గ్రోయింగ్ స్టేజ్ వాళ్ళకి క్రీమ్ మిల్క్ ఇవ్వచ్చు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ ఏమన్నా ఎయిల్మెంట్స్, డయాబెటీస్, ఒబిసిటీ ఉంటే టోన్ మిల్క్ ఈజ్ ఆల్వేస్లీ గుడ్. సో సార్ మనం ఇప్పటివరకు వెయిట్ లాస్ గురించి మాట్లాడుకున్నాము, ఫుడ్ ఏం తీసుకోవాలో మాట్లాడుకున్నాం, ఫైనల్గా వర్కౌట్స్. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్లో ఫుడ్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో వర్కౌట్ కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది. కానీ వర్కౌట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా సజెస్ట్ చేస్తారు, ఒక్కొక్కలాగా చేస్తారు కూడా. అండ్ కొందరు నైట్ టైం అసలు వాకింగ్ చేయొద్దంటారు, కొందరు చేయండి పర్వాలేదంటారు. మీరు ఇన్ జనరల్గా డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఒబేసిటీ ఓన్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి వర్కౌట్ని సజెస్ట్ చేస్తారు? సో ఇది వెరీ వ్యాలిడ్ పాయింట్ అండ్ ఇది క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తాం, ఫుడ్ మోడిఫికేషన్ చేస్తాం, అన్నీ చేస్తాం. ఇది చేస్తాం బట్ ప్రాపర్గా చేయం. ఎవరికి వాళ్ళ ఓన్ వే ఆఫ్ ఇది ఉంటుంది. బై అండ్ లార్జ్ అందరూ ఏంటంటే వాకింగ్, రన్నింగ్ ఇది ఇక అందరికీ స్టాండర్డ్. బట్ నేనేం చెప్తానంటే ఏరోబిక్ యాక్టివిటీ, ఎన్రోబిక్ యాక్టివిటీ అంటాం. సో ఏరోబిక్లో మీకు వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఎనీథింగ్ విచ్ ఈజ్ ఫిజికల్లీ దేర్, అది ఆ పార్ట్ డెఫినెట్గా చేయాలి. అండ్ ఇప్పుడు చాలామంది అన్ని చోట్ల వస్తున్నాయి 150 minutes per week, 200 minutes per week ఆఫ్ యాక్టివిటీ అని. బట్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మర్చిపోతున్నాం అని లేదు, బట్ దాని మీద ఎక్కువ అవగాహన లేదు చాలామందికి. మసిల్ మెటబాలిజం, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మసిల్ మెటబాలిజం అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది అట్లీస్ట్ 2 days a week is now mandatory. At least 3 days అయితే ఇట్స్ గుడ్ ఇనఫ్, బట్ 2 days మినిమం. సో దాంట్లో ఏమవుతుందంటే మీకు మసిల్ మెటబాలిజం ఇంప్రూవ్ అయితేనే మీకు ఈ కాన్సెప్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్ అండ్ ఒబిసిటీ అనేది ప్రాపర్గా వస్తుంది. ఎందుకంటే మసిల్ వీక్ ఉన్న సార్కోపినిక్ ఒబిసిటీ అంటాం. అంటే ఒక మనిషి చూడటానికి చాలా లావుగా ఉంటాడు, బట్ వాళ్ళ మసిల్ స్ట్రెంగ్త్ చూస్తే చాలా ల్యాక్స్గా ఉంటుంది, చాలా ఫ్లాసిడ్గా ఉంటుంది. సో ఇలా ఉన్న వాళ్ళలో మనం వెయిట్ లాస్కి డ్రగ్స్ కానీ ఈ పద్ధతులు కానీ చేసామంటే వాళ్ళు వెయిట్ లూజ్ అవుతారు, బట్ వాళ్ళ మసిల్ మొత్తం కంప్లీట్ ఫినిష్ అయిపోతుంది. అలాంటి వాళ్ళలో మొత్తం సాగింగ్, ఇలా మొత్తం బుగ్గలన్నీ ఇట్లా వెళ్ళిపోవటం ఇవన్నీ ఉంటుంది. అది పర్లా ఎక్స్టర్నల్ అపియరెన్స్, బట్ ఇంటర్నల్గా కూడా ఆ మసిల్ స్ట్రెంగ్త్ పోవటం వల్ల చాలా నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో దానికోసం మసిల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది మన హోల్ ఎక్సర్సైజ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్గా పెట్టుకోవాలి. రెండో ఆస్పెక్ట్ మీరు చెప్పినట్టుగా ఆఫ్టర్ ఈటింగ్ వాకింగ్ అనేది, వాకింగ్ ఆర్ రన్నింగ్ కెన్ బి ఎనీ టైమ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ జిఆర్డి విత్ ఒబిసిటీ లైఫ్ స్టైల్ చూసుకుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు. ఒకటి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, మసాలా, కారం, ఆయిల్ తగ్గించుకోవటం. 2 ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవటం. 3వది తిన్న వెంటనే పడుకోకుండా కనీసం అరగంట, గంట ఇట్లా కూర్చోవటం, అటు ఇటు వాకింగ్. 4వది ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ మధ్య అందరికీ చెప్పేది ఏంటంటే పోస్ట్ డిన్నర్ అండ్ ఈవెన్ పోస్ట్ లంచ్ కష్టం అనుకోండి,
డిన్నర్ చేసిన తర్వాత కనీసం ఒక 10-15 మినిట్స్ వాక్ చేయండి. దానివల్ల మల్టిపుల్ మెటబాలిజం పెరుగుతుంది. నేను చెప్పినట్టుగా ఆ ఫుడ్ ఏదైతే స్టమక్లో ఉంటుందో ఇట్ గోస్ డౌన్ ఇన్ టు ది ఇంటెస్టైన్ ఫాస్ట్. సో ఇవన్నీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫైనల్గా తగ్గుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఈ పోస్ట్ ప్రాండియల్ పోస్ట్ మీల్ వాకింగ్ ఇదంతా. సో ఇది మీ గట్ హెల్త్, గట్లో ఉండేటువంటి మైక్రోబియం అనేది డయాబెటీస్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ని కనుక అడాప్ట్ చేసుకున్నట్టయితే ఈ రకమైనటువంటి మెటబాలిక్ డిసీజ్ రాకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు డాక్టర్ రాకేష్ కల్పల గారు.